మరి పాత టైర్లు 4 పోయినాయి సార్ ఒక రోజు అన్నాడు. అప్పుడు గుర్తొచ్చి నాకు 2 పెట్టుకున్నాను నేను షంపనీ టైర్లు. హల్లెలూయా. అందుకని ఈరోజు మన మధ్యలోకే కొత్త టైర్. హైవే రోడ్డు కూడా భలే ఉంది. పోయినసారి పోయినప్పుడు రోడ్డు సర్లేదు, ఆయన వచ్చినప్పుడు పోతున్నాను ఆయన రికార్డు, అది లింక్ కూడా అది కూడా ఇచ్చేయి, చాకు కూడా ఇచ్చేయి, కరెక్ట్గా వెళ్తుంది. వింటున్నావా? 2 మీటింగ్లు బాగా రికార్డ్ అయ్యి ఇది లేదు అసలు లేదు అనుకో, బాగుండదు. వింటున్నావా? హల్లెలూయా. అవునంటారా? మరి నిజంగా మరి దీనుడు, మరి దైవజనుడు, మరి చిన్న వయసులో మరి పెద్ద మనసు కలిగినవాడు. అవునా? మరి పరిశుద్ధరావు గారు అంటే మనసు కలిగినాడు అనమాట. పెద్ద వయసు అంటే ఆయనే కదా ప్రస్తుతానికి. ఆమె పెద్ద ఆయన అందరికన్నా పెద్దవాళ్ళకి పెద్ద మనసు ఉంటుంది. అయితే ఈయనకి చిన్నోడే కానీ మనసు మాత్రము నేను పొగడడం లేదు సార్. నేను ఎవరు మన డేవిడ్ పొగిడినడు పొగడలు ఆడాడు. రాత్రి 12 గంటలకు చెప్పనని చెప్తాను, నేడు రోడ్లో చెప్తున్నాడు నా గురించి. సాలక మళ్ళీ ఏడ కూడా చెప్తున్నాడు. అవునా? హల్లెలూయా. అయితే దేవుడు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి దేవుని దయందును మనుషుల దయందును ఆయన దినదినము వరదిల్లాడంట. అలాగనే మనము కూడా మరి రోజు రోజు కానీ మరి ప్రభుతేజ గారు ఇక్కడ ఏదో కాదు కానీ ఆయన మనుషుల దయందును మేము వర్ధిల్లుతున్నామని మరి సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు. మరి చిత్తూరు ప్రాంతానికి మరి చుట్టుపక్కల ప్రాంతంలో మరి గత మాసంలో మరి మన మధ్యలో పాస్టర్ గారి దగ్గర చక్కనైన కోడికలు, మరి ఫిబ్రవరి 13, 14 తారీఖులో గూడూరులో మీటింగ్లు, మళ్ళీ ఈ నెల కంటిన్యూగా ప్రతి నెల మనకి అయ్యగారు వస్తూనే ఉన్నారు. కొంచెం రెస్ట్ ఇస్తాం లేదు సార్, మీరేం భయపడద్దు. అందుకని అలిసి అడగచ్చు, ఒక 3-4 నెలలు రెస్ట్ ఇస్తాం. దీవిస్తేనే నేను నిన్ను వదిలిపెడతాను. అట్లాగే ఈయన కూడా పేటరు వదిలిపెట్టాను, వదిలిపెట్టేది వస్తే వదిలిపెడతాను. వచ్చాం కాబట్టి పర్మనెంట్గా కాదు సార్, మళ్ళా పట్టుకున్నప్పుడు నువ్వు ఏడవాలి. అవును, చిక్కిపోయినట్టంట దేవుడు ఎవరి చేతిలో? యాకోబు చేతిలో చిక్కిపోయినట్టు ఇప్పుడు డేవిడ్ చేతిలో ప్రభుతేజ సార్ ఏమైనాడా? చిక్కిపోయినప్పుడు కదలలేక గొంతు నొప్పో తలనొప్పో అవన్నీ మాకు సంబంధం లేదు, రోడ్డు సూపర్ వేసిందని చెప్పినాడు. 6 లైన్ వేసింది, ఒక్కామంటే ఒంగోలు నుంచి 1:30 గంటలు వచ్చేసి అని చెప్పిన కరెక్ట్గా వచ్చినాడు. మంచిది. మరి మన ఆహ్వానాన్ని మన్నించి అందులో మొదటగా అయ్యగారు విజయవాడ ప్రభుతేజ గారు, జోసఫ్ తంబి గారు చూడండి, ట్రై తేడా లేదు, హైట్లో తేడా లేదు, కటింగ్లో తేడా లేదు, వర్తమానంలో కూడా తేడానే లేదు, ఒకే బోధ. అవునా? ముగ్గురం దేవుని పిల్లలం. నమ్ముతున్నారా? హల్లెలూయా. మా ముగ్గురికి తండ్రి ఒక్కడే. వింటున్నారా? హల్లెలూయా. మంచిది. అందరూ లేచి నిలబడుకుని చిన్న కోరస్. అందరు కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. అందరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం, స్తోత్రం. కృపగలిగిన దేవా వందనాలు, సర్వోన్నతుడ వందనాలు, సర్వసృష్టికర్త వందనాలు. ఓ ప్రభా, గడిచిన మీటింగ్ బట్టి వందనాలు. ఆఖరి కొడుకు మేము వచ్చినాం ప్రభా. ఓ మీ దాసుని ఇక్కడ మేము బలపరచడానికి వచ్చాం ప్రభా. ఓ ఇక్కడెక్కడ ఎవరికి ఘనత లేదు నాయన, మీకు మాత్రమే ఘనత ఉంది ప్రభా. ఓ మీకు మించిన గొప్పవారు ఎవరు ఇక్కడ లేరు ప్రభువా. మీరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యకు తండ్రి, సమాధానానికి అధిపతిన దేవుడు మీరైనారు దేవా. మీకే వందనాలు, 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 స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. అందరు కళ్ళు మూసుకోండి.
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో నీవే రాకపోతే నేనేమైపోదునో నేనుండాలేనయ్యా నే బ్రతుకాలి నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా హల్లెలూయా నీ రాజాని సన్నిధిలో ప్రభా ఓ ప్రభా ఇదిగో నువ్వు లేకుండా మేము బ్రతకలేము ప్రభా మనం ఉన్న స్థలమును మన రెండు చేతుల పైకెత్తి ప్రభా నీ చేతులు ఎత్తుతున్నానయ్యా నా చేతిలో దోషం బట్టి తీసివేయండి నాయన నా చేతుల్లో పాపం బట్టి తీసివేయండి నాయన ఓ కృప కలిగిన దేవుడు నీవైండవు ప్రభా ఓ దయ కలిగిన తండ్రి నీవైండవు ప్రభా ఇదిగో నాయన కుటుంబం కొరకు నేను చేతులు ఎత్తుతున్నాను ప్రభా ఓ మీ పసిపిల్లల ప్రాణముల కొరకు మీరు చేతులు ఎత్తమని విలాపి వాక్యములు చెబుతుంది ప్రభా ఓ నేను చేతులు ఎత్తుతున్నానంటే ప్రభా అయ్యా నేను లొంగిపోతున్నాను ప్రభా నిన్ను దాటి నేను ఎక్కడికి పోగలను ప్రభా ఓ నిన్న మధ్యాహ్నం మాట్లాడిన దేవుడు నాయన ఓ రాత్రి మాట్లాడిన దేవుడు ప్రభా ఈ రాత్రి ఇదిగో ప్రభా ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ దాసుని దూర ప్రాంతం నుంచి నాయన ఓ మా మధ్యలోకి తీసుకొచ్చు ప్రభా ఓ నాయన ఇదిగో ప్రభా ఇక్కడ నిలబెట్టినందుకే మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మేమైతే ప్రభా మీ దాసుడు వస్తారని నాయన ఓ ప్రభా ఊహించలేదు నాయన మేమైతే ప్రార్థించాం ప్రభా ఓ ప్రార్థన పరిస్థితులు మారుస్తుందన్నారు ప్రభా నిశ్చయంగా మా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చినందుకు వందనాలు ప్రభా ఇక్కడ సంఘము ప్రార్థించింది నాయన ఓ ప్రభా కుటుంబాలు ప్రార్థించాయి ప్రభా ఓ మా ప్రార్థన ఆలకించిన ఆయన మీ దాసుడు నడిపించినందుకే వందనాలు మీ దాసుడు నిలబెడుతుండగా ప్రభా ఏడింతల ఆత్మతో అభిషేకంతో నాయన మీరు నాయన ఇదిగో ప్రభా మాతో మాట్లాడమని నాయన ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడు అయినారు ప్రభువా మీరే సమస్త కార్యములు జరిగించమని మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మంచిది మంచి సమయాన్ని విజయవాడ ప్రాంతంలో తెలియజేస్తున్నా పూర్తి చేయడానికి సమయాన్ని ఇస్తున్నాను క్రీస్తునామము యేసుక్రీస్తు
మేము వారిని నీ రాజ్యం కోసం బలపరుచుకోవడానికి ఒక చిన్న సహవాసంగా ఇక్కడ సమకూర్చబడ్డాం తండ్రి. మరి నిన్న ఉదయం మరి ప్రశస్తమైన దైవజనులు పీటర్ గారిని మీరు బహుబలంగా వాడుకున్నారు. మరి నేను రాత్రి ప్రశస్తమైన దైవజనులు మరి జోసెఫ్ తంబి గారిని మీరు బహుబలంగా వాడుకున్నారు. మరి ఈ యొక్క చివరి కూటంలో కూడా మరి కొద్ది నిమిషాలు మరి నీ సిలువ చోట నన్ను మరుగు చేసుకొని నీ పిల్లలకి కావలసిన మాటలు మీరు వినిపించి వారిని ఆత్మీయ జీవితంలో బలపరచమని, మా రాక ఈ యొక్క పరిచర్యకి దీవెనకరంగా మలచమని, మరి నీ రాకడ ఆలస్యమైతే ఇక్కడ ఒక వాక్య వధువు సిద్ధపడడానికి కృప చూపించమని, మరి పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా నీ ఆత్మ చేత ముద్రింపబడడానికి సహాయం చేయమని, మరి ఈ యొక్క మరి చివరి కోడికలో మరి అలుపుడను బలహీనుడై నన్ను కూడా మరుగు చేసుకొని నీ పిల్లలతో సూటిగా తేటగా మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మంచిది ప్రియమైన దేవుని పిల్లారా, మరి సంతోషం ఉదయకాల సమయంలో మరి మీతో కలిసి ఈ విధంగా మరి ఉండడం అనేది నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మా నాన్నగారు ఎక్కడైనా కూడికలు జరిగినప్పుడు మొదటి 2 రోజులు ఆయన చెప్పేసి 3వ రోజు ఎక్కువ మంది వచ్చినప్పుడు నాకు ఇచ్చేవాడు. అట్లా అలవాటు చేస్తూ వచ్చాడు. మరి మొదటి 2 రోజులు ఏంటంటే కొంచెం తక్కువ మంది వస్తారు, 3వ రోజు ఎక్కువ మంది వస్తారు. ఆ 3వ రోజు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆ స్టేజ్ మీద నిలబెట్టి వాక్యం చెప్పడం అలా అలవాటు చేసుకుంటూ వచ్చాడు. అయితే మరి దానికన్నా ఇలా ఒక 10 మంది 20 మందితో కూడి దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే అటువంటి గొప్ప గొప్ప వేదికల మీద నుంచొని చెప్పడం కన్నా మరి యేసయ్య కొండ మీద కూర్చొని వీధిలో నిలబడి మందిరం బయట నిలబడి మరి అలాగ ఆయన ప్రసంగాలు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం బైబిల్లో. కాబట్టి నేనైతే అసలు రాలేని పరిస్థితి. మరి అయితే మరి ఇందాక పీటర్ గారు చెప్పినట్టుగా మరి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు వారు గట్టిగా పట్టుకొని ప్రార్థించారు. అందుకే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యలోకి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ జోసెఫ్ తంబి గారిని, జాన్ ప్రసాద్ గారిని, మరి పరిశుద్ధరావు గారిని, మరి ఇక తదితర మరి సేవకుల్ని చూడడం కూడా చాలా సంతోషం. మరి జోసెఫ్ తంబి గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. మరి పీటర్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే వారు నాకన్నా వయసులో చాలా పెద్దవారు, ఆలోచనలో పెద్దవారు, అనుభవాల్లో పెద్దవారు. మరి అటువంటి వారు మరి ఎల్లప్పుడూ మనకు ఆశీర్వాదకరం, మనకి దీవెనకరం. మరి పోయినసారి కూడా పొక్కందలపాడులో నేను రాలేనంటే మరి జోసెఫ్ తంబి గారు ఎంతగానో సహాయపడ్డారు. మరి ఈసారి కూడా నేను రాలేనంటే ఆయన గారు మరలా నాకు సహాయపడ్డారు. చాలా థ్యాంక్స్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే దేవుని పరిచర్యలో ఎవరు చిన్న ఎవరు పెద్ద కాదు. మరి దేవుని యొక్క దృష్టిలో మేమంతా కూడా ఒకే పొలంలో పనివారం. కాబట్టి మరి నేనేదో మరి పెద్ద సంఘం ఉందని నేను పెద్ద సేవకుడిని, లేకపోతే పెద్ద కారు ఉందని పెద్ద సేవకుడిని కాదు. కానీ ఎవరైతే ఈ భూమి మీద వర్తమాన ప్రకారంగా నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళే నిజమైన పెద్ద సేవకులు. అర్థమైందా? కాబట్టి సంఘాన్ని బట్టి దేవుడు ఫలాన్నివ్వడు, లేక మనకున్న వనరులు వస్తువులను బట్టి దేవుడు మనకి రోజు ఆవలుగట్టున ఫలాన్నివ్వడు. కానీ మనం దేవుని కోసం ఎంత యథార్థంగా పని చేసామన్నది దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఎవరి పరిమాణం చొప్పున వారికి దేవుడు మరి పంచిస్తాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అందులో మనం నమ్మకంగా ఉండాలని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి ఒక అర్ధగంట అయినా వాక్యం చెప్పండి అని డేవిడ్ గారు అడగడం చేత మరి ఎలా అయినా
సరే రావాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో నేను రాత్రి నుంచి దేవుణ్ణి అడుగుతా ఉన్నా. దేవుడు ఎలాగో నడిపించాడు. దేవుని స్తోత్రం. మరి ఒక అర్ధగంట వాక్యం వింటారా? ఆమేన్. కొద్ది నిమిషాలు ఇందాక డేవిడ్ గారు చెప్పిన మాటల్లో ఒక అబద్ధం ఉంది. ఆ అబద్ధం ఏంటంటే, నేను ఉపదేశకుడిని కాదు, మరి జోసెఫ్ తంబి గారు ఉపదేశకులు. ఎందుకంటే ఈయన బయట మరి టీచరు, మరి అలాగే వర్తమానంలో కూడా మరి ఆయన ప్రసంగాలను నేను వినకపోయినా, ఎందుకంటే ఆ వరవడు ఉంటుందని నేను నమ్ముతా ఉన్నా. ఆమె మంచి ఉపదేశకులు. మరి ఇందాకే జాన్ పీటర్ గారు చెప్తా ఉన్నారు నాతో, నేను రాత్రి చక్కగా మాట్లాడారు జోసెఫ్ తంబి గారని. మరి ప్రియ దేవుని పిల్లారా, నేను మరి ఉపదేశకుడిని కాదు, మరి గొప్ప బోధకుడిని కాదు, కేవలం మీ వంటి ఒక సహోదరుని మాత్రమే. కేవలం దేవుడిచ్చిన స్థానాన్ని బట్టి ఇక్కడ నిలబడ్డానని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆమె మరి ఇక్కడ ఒక లైన్ కూర్చుంది. ఈయన 3 గంటలని చెప్తాడు. ఇంకా చెప్పాలంటే ఒక రోజు నెల్లూరులో నేను 1ంటికి వదిలేసి వెళ్తే ఉదయం 6 దాకా కొడతానే ఉన్నాడు. మరి అంత దీర్ఘ ప్రసంగికుడు ఈయన. మరి ఇక్కడేమో పెద్ద ఆయన, ఆల్రెడీ ఈయనకి మరి సంఘ శాఖల్లో చాలా అనుభవం ఉంది. మరి అలాగే బయట టీచర్గా పాండిత్యం కలిగిన వారు, మరి మంచి బోధకులు. మరి వీళ్ళ మధ్యలో నేను బోధించడం చాలా భయంతో నాకు ఉంటుంది. మరి సరే, ఏదేమైనా దేవుడే నాకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లారా, కూర్చొని చెప్తే ఎక్కువసేపు చెప్తానేమో అనిపిస్తుంది నాకు. ఓకేనా? కూర్చొని కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మంచిది. ప్రియ దేవుని పిల్లారా, చూడండి, మరి మన యొక్క జీవితంలో క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించి మరి ఒకళ్ళు 20 సంవత్సరాలు అవ్వచ్చు, ఇంకొకరు 30 సంవత్సరాలు అవ్వచ్చు, ఇంకొకరు 40 సంవత్సరాలు అవ్వచ్చు. మరి ఎంత క్రైస్తవ జీవితాన్ని మనం జీవించామన్నది కాదు, కానీ మనం దేవుని ఆత్మచేత ముద్రించబడ్డామా లేదన్నది ప్రాముఖ్యమని మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలామంది మరి నాతో ఈ విధంగా చెప్తూ ఉంటారు, మరి పరిశుద్ధరావు గారు అంత వయసోళ్ళు, మాకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దేవుని అనుభవం ఉంది, నేను బైబిల్ని ఎన్నిసార్లు చదివానో తెలుసా బాబు అని ఇలాగ నాతో చాలామంది చెప్పడాన్ని నేను విన్నాను. అయితే బైబిల్ ఎన్నిసార్లు చదివాం, చర్చికి వారం వారం వెళ్తున్నామా లేదా, లేకపోతే మరి నేను బాప్తిసం పొందాను. ప్రియ దేవుని పిల్లరా, బాప్తిసం పొందుండొచ్చు, వారం వారం చర్చికి వెళ్ళి ఉండొచ్చు, 40 సంవత్సరాల అనుభవం కలిగి ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ అనే ముద్ర ఉందా లేదా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ప్రియ దేవుని పిల్లరా, మన ప్రవక్త వచ్చిన తర్వాత మనకి ఈ పూర్తి విషయాలు తెలిసినాయి. ప్రవక్త రానంతసేపు చర్చికి వెళ్తే పరలోకానికి వెళ్ళిపోతాం, పాటలు బాగా పాడితే పరలోకానికి వెళ్ళిపోతాం, పండగలు బాగా చేసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాం, తెల్లబట్టలు వేసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాం. ఇలాగా ఎన్నో ఆలోచనలతో మన భక్తి జీవితం ఉండేది. కానీ ప్రవక్త వచ్చిన తర్వాత మన ఎడల దేవుని యొక్క సంపూర్ణమైన రక్షణ ప్రణాళిక సంపూర్తి అవ్వాలంటే తప్పకుండా మనం కృపలో 3 దశల గుండా ప్రయాణం చేయాలి. అదే మన ప్రవక్త చెప్పాడు, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసము ద్వారానే మనము ఆవలగట్టున ఆయన రాజ్యములో ఉంటామని మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లరా, బాప్తిసం పొందిన వెంటనే మనం పరలోకానికి వెళ్ళిపోతామన్నది వాస్తవం కాదని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే
ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని పొంది మరలా లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న నేను మరి కోటాలు జరుగుతుంటే బ్యానర్లు కడుతుంటే వెళ్ళాను. సరే అని ఆ బ్యానర్లు కట్టే దగ్గర నిలబడి ఉంటే ఫుల్గా గడ్డం జుట్టు అంతా పెంచేసుకొని ఒక పిచ్చి అబ్బాయి నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. నిలబడి అంటున్నాడు. డబ్బుల కోసం వచ్చాడేమో అనుకున్నా. నేనెవరో తెలుసా అన్నాడు. గుర్తుపట్టట్లేదంటే నేనయ్యా మార్క్ని అన్నాడు. మార్క్ గారు ఏంటి మీరు ఎలా ఉన్నారన్న అంటే, మీ నాన్న నాకు బాప్తిసం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? 25 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లరా, తాగి రోడ్డు మీద పడిపోతున్నాడు. ఇక చర్చి లేదు. ఆయన ఆకారం మారిపోయింది, అవతారం మారిపోయింది. ఇప్పుడు ఆయన చచ్చిపోతే పరలోకానికి వెళ్తాడా చెప్పండి? భక్తి లేదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసాన్ని తీసుకున్నాడు. ఇది 3వ సంవత్సరం కనుక ఆ 3ను గురించి కొన్ని విషయాలు చెప్పి నేను ముగిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడికి చాలా ప్రాముఖ్యమైన సంఖ్యలు ఉన్నాయి. 1, 3, 5, 7, 12, 17, 24, అవునా, 50, 70, అవునా, 40, ఇలాగ దేవునికి కొన్ని సంఖ్యలు బైబిల్లో ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి ఇది 3వ వార్షికోత్సవం అని చెప్తున్నారు. ప్రియ దేవుని పిల్లారా, తప్పకుండా ఈ రోజున సంఘం ఎక్కడికి రావాలంటే ఆ 3లోకి రావాలని మీకు తెలియజేస్తున్నాను. ఆమె మొదటి మెట్టు నీతీకరణ, 2వ మెట్టు శుద్ధీకరణ, 3వ మెట్టు పరిశుద్ధాత్మ బాప్తిసం. ఈ రోజున సంఘం యొక్క సంపూర్ణత, సంఘం యొక్క పరిపూర్ణత, సంఘం ఈ రోజున మరి ఆ స్థితికి రావాల్సి ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నీతీకరణ దగ్గర మనం ఆగిపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. శుద్ధీకరణ దగ్గర ఆగిపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఎందుకంటే తప్పకుండా వాగ్దాన భూమైన కానానులోనికి మనం అడుగు పెట్టాలి. ఏమండి, నేను ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాను చాలండి, అది వాగ్దాన భూమి కాదు. ఎర్ర సముద్రం దాటాలి. తర్వాత నేను అరణ్యంలో సీనాయి పర్వతం దగ్గరికి వచ్చాను, ఇక చాలు ఈ యాత్ర కాదు. మనం ఇంకా నడవలసిన వారంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నా. ప్రియ దేవుని పిల్లారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రైస్తవ జీవితంలో మన భక్తిని సాధకం చేస్తుండగా మనం తప్పకుండా నీతీకరణమును దాటి, శుద్ధీకరణమును దాటి పరిశుద్ధాత్మ బాప్తిసము దగ్గరికి మనం రావాల్సిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు ఈ రోజున ఏం చేస్తున్నాడంటే తన ఆత్మ చేత తన వధువుని ముద్రిస్తున్న కాలమే ఈ కాలము. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, ఏంటంటే ముద్ర కావాలా అని నన్ను అడుగుతారు. ముద్ర దేనికి వేస్తారంటే, మన కాలానికి వచ్చిన ప్రవక్త చెప్పాడు, ఒక బాక్స్ని ఆయన మరి రైల్వేలో వ్యాగన్ వెళ్ళే ఆ యొక్క బోగిల దగ్గర ఆయన పనిచేసేవాడు. ఏదైనా సామాను మరి అదంతా కూడా వేరే ప్రాంతానికి మనం పంపించాలంటే దాన్ని ఏం చేస్తామంటే మనం ప్యాక్ చేస్తాం. మొదటిగా ఎలా ప్యాక్ చేస్తామంటే మనకి ఇష్టం వచ్చినట్టు ప్యాక్ చేయం. అది గమ్యము చేరే అంతవరకు దానిలో ఉన్న వస్తువు బయటపడిపోకూడదు. అర్థమైందా? ఎట పెడితే అట ప్యాక్ చేసి పంపించేస్తామని ఎవరైనా అంటే, నీవు అవతల వ్యక్తికి పంపించి ఆ విలువైన వస్తువు ఎడల నీకు బాధ్యత లేనట్టే. ఒకవేళ అవతల వ్యక్తిని నువ్వు గౌరవించినట్లయితే, ప్రేమించినట్లయితే, అతని కొరకు ఒక మంచి విలువైన వస్తువును పంపిస్తున్నట్లయితే తప్పకుండా ప్యాకింగ్ ఎలా ఉంటుందంటే చాలా భద్రంగా ఉంటుంది. ఎందుకంటే
ట్రైన్ బోగీల్లో మీరు ప్యాకింగ్లో ఫ్రూట్స్ పంపిస్తారు. మరి అలాగే అనేకమైన పరికరాలు, వస్తువులు, ఇంకా అనేకమైన వాటిని మనం పంపిస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా ప్యాకింగ్ చేసిన తర్వాత ఒక ఇన్స్పెక్షన్ అనేది ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. ఏముంటుంది? తనిఖీ ఉంటుంది. ఈ ఇన్స్పెక్షన్లో ఎవరు వస్తారంటే ఒక ఇన్స్పెక్టర్ వస్తాడు. ఆమేన్. ఎవరు వస్తారండి? ఇన్స్పెక్టర్ వస్తాడు. ఇన్స్పెక్టర్ వచ్చి ఏం చేస్తాడంటే దాన్ని చుట్టూ చూస్తాడనమాట, ప్యాకింగ్ బాగుందా లేదా అని. ఎందుకంటే దానిలో నుండి ఏదైనా వస్తువు పోయిందా ఈయన అడుగుతారు, ఇన్స్పెక్టర్ని అడుగుతారు. నువ్వు సరిగ్గా వస్తువులను నువ్వు సీలేసి మరి భద్రంగా దానికి సెక్యూరిటీని పెట్టి నువ్వు పంపించావా లేదా అని ఆయన అడుగుతారు. ప్రియ దేవుని పిల్లరా, కాబట్టి ఆయన ఏం చేస్తారంటే తప్పకుండా ప్యాకింగ్ చేసిన ఆ యొక్క ప్యాకేజీని తనిఖీ చేస్తాడు. చుట్టూ తనిఖీ చేసినప్పుడు అది చక్కగా ప్యాక్ అయి ఉంటే వెంటనే ఆయన ఒక ఆమోద ముద్ర వేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది గమ్యము చేరేంత వరకు ఇది సురక్షితంగా ఉంటుంది. ఇది నా అండర్లో ఉంటుంది. దీని యొక్క పూర్తి బాధ్యత నాదే అని ఆయన ఒక సీల్ వేస్తాడు దాని మీద. ఆ సీల్ ఎక్కడ ఇప్పబడిద్దో తెలుసా? అది గమ్యస్థానం వెళ్ళేంత వరకు ఎవరు దాన్ని విప్పకూడదు. దాని అడ్రస్ చేరేంత వరకు ఎవరు దాన్ని తాకకూడదు. అందుకనే ప్రియ దేవుని పిల్లరా, మరి పౌలు మా భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు విమోచన దినము వరకు ముద్రింపబడి ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున కూడా ఈ మధ్యాహ్నం ఒక ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రక్షణలో, ఆమేన్, రక్షణ ప్రణాళికలో దేవునికంట మరి ఒక విధానం ఉంది. రక్షణ అంటే అందరూ అన్నట్టుగా మనం సిలువ దగ్గరికి వెళ్ళిపోయి మోకరించి 2 చేతులు జోడించి యేసయ్యా నన్ను కాపాడు, నా పాపాలు ఒప్పుకుంటున్నా అయిపోయింది. ఇది కాదు. నీ ఎడల రక్షణ ప్రణాళిక సంపూర్తి అవ్వాలంటే తప్పకుండా నువ్వు 3 దశల గుండా వెళ్ళాలి. మన ప్రవక్త దీని గురించి చెప్పాడు. 1 గుర్తుంచుకోండి, ఐగుప్తుని విడిచిపెట్టుట. ఇది మొదటి దశ. దీన్నే నీతీకరణం అని పిలిచాడు మన ప్రవక్త. తర్వాత అరణ్య యాత్ర, శుద్ధీకరణ. తర్వాత లోపలికి ప్రవేశించుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక బయటికి వచ్చుట, లోపలికి ప్రవేశించుట. జాన్ ప్రసాద్ గారు, ఈ విషయాలు సంఘానికి మీరు చాలా లోతుగా నాటాలి. అర్థమైందా? చూడండి ప్రియ దేవుని పిల్లరా, రక్షణ ప్రణాళికని ఎడలు సంపూర్తి అవ్వాలంటే కృపలో 3 దశల గుండా నువ్వు ప్రయాణం చేయాలి. రక్షణ ప్రణాళికలో బయటికి వచ్చుట, లోపలికి ప్రవేశించుట అని 2 విధానాలు ఉన్నాయి. 1 ఐగుప్తుని విడిచిపెట్టుట, 2 అగ్నిస్తంభముతో నడుచుట, ఆమేన్, 3 వాగ్దాన భూమిలో అడుగుపెట్టుట. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, ఈ రోజున ఆత్మీయంగా మనం చూసినట్లయితే మనము సంఘ శాఖలను విడిచిపెట్టుట, లోకమును విడిచిపెట్టుట, పాపమును విడిచిపెట్టుట, శరీరాశలను విడిచిపెట్టుట, ఆమేన్, వీటన్నిటిని విడిచిపెట్టుట. అబ్రహామా, నేను చూపించు దేశానికి రా అని పిలిచిన వెంటనే, ఆమేన్. అయ్యారు అటు ఎండొస్తే ఇటు కూర్చోండి, ఇబ్బంది పడద్దు. కొంచెం ముందుకు జరుగుతుంది. చాలు సరిపోద్ది. ఇప్పుడు ఆ కాలు లాగండి, ఆ కాలు లాగండి.
మంచిది. ప్రియ దేవుని పిల్లారా, మరి నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇంత బలహీనం అవ్వలా. ఎందుకు బలహీనం అయ్యానంటే చెప్తాను. ఈ మెడ దగ్గర నుంచి ఈ వెన్నుపూసకి చేతికొచ్చే నరాలు ఆ వెన్నుపూస దగ్గర నలుగుతున్నాయి. ఆ స్పాండిలైటిస్ ఏదో అంటారు దాన్ని. నలిగేటప్పుడు ఏమవుతుందంటే, నుంచొని మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి అడుగు తడబడుతుంది. సరే సోమవారం హాస్పిటల్కి వెళ్దాంలే అని నేను వెంటనే బయలుదేరి వచ్చేయడం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, అందుకనే మొదటిసారి కూర్చొని చెప్పడం జరుగుతుంది 15 సంవత్సరాల్లో. ఎందుకంటే నుంచుంటే పడిపోతానేమో అనిపిస్తుంది అందుకని. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, కృపలో 3 దశల గుండా మనం ప్రయాణం చేయవలసిన వారంగా ఉన్నామని, రక్షణ సంకల్పం మన ఎడల నెరవేర్పు జరగాలని, అది సంపూర్ణంగా జరగాలంటే నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారానే అది నెరవేర్పు జరుగుతుందని, అప్పుడే మనం పరలోక రాజ్యంలో ఉంటామని స్పష్టంగా ప్రవక్త తెలియజేశాడు. సంఘశాఖలోకి చర్చికి వస్తే పరలోకానికి వెళ్ళిపోతాం అనే ఒక నమ్మకాన్ని పాస్టర్లే కలిగిచ్చేశారు. ఏమనంటే క్రిస్మస్ ఆరాధన బాగా చేసుకున్నావా లేదా, దశం భాగాలు నువ్వు కరెక్ట్గా ఇచ్చావా లేదా, అవి ఇస్తే చాలు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. కానీ ప్రవక్త వచ్చిన తర్వాత అవి చెప్పలా ఆయన. నువ్వు తప్పకుండా ఈ మెట్ల ద్వారానే నువ్వు రావాలని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మనందరికీ తెలుసు అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. ఇక్కడ కూడా నమ్మడం గురించి కూడా ఒక విషయాన్ని మీకు నేను చెప్పాలి. ఇంతకుముందు కూడా చెప్పాను. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము 3 దేవుళ్ళు ఉన్నారని నమ్మొచ్చాడా, ఒక్క దేవుడు ఉన్నాడని నమ్మొచ్చాడా? చెప్పండి. ఒకే దేవుడు ఉన్నాడని నమ్మొచ్చాడు. ఆమేన్. మరి అబ్రహాము సంతానమైన మనం కూడా బాప్తిసం తీసుకోవడానికి వచ్చేటప్పుడు ఎలా నమ్మి రావాలి? ఒకే ఒక దేవుడు ఉన్నాడని నమ్మి రావాలి. ఆయనే ఎలోహిం, ఆయనే ఎల్షద్దాయ్, ఆయనే యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రాఫా, యెహోవా సిద్కిను. అవునా? ఇంకా ఏంటి? ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇంకేంటి? లోయలోని పద్మము, షారోను పుష్పము, ఇంకా రక్తవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000లో అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు. అవునా? ఆయనే ఇమ్మానుయేలు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే ప్రభువు, ఆయనే రాజు, ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఆయన ఒక్కడే అని మనం నమ్మి రావాలి. అతడు తన విశ్వాసాన్ని అదృశ్యుడైన దేవుని మీద పెట్టి అతడు బబులోను విడిచి బయటికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ ఒక్క దేవుణ్ణి, మోషే నిన్నెవరు పంపించారు అంటే యావే పంపించాడు. యావే ఎవరు? ఉన్నవాడు, అనువాడు. ఆయన ఎవరు? మీ పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు ఆయన. ఆమేన్. ఆయన అద్వితీయుడు. వెంటనే వారు ఆ దేవుణ్ణి నమ్మి ఐగుప్తుని విడిచి బయటికి వచ్చారు. ఈ రోజున కూడా మనమంతా కూడా తప్పుడు సిద్ధాంతాలను విడిచిపెట్టి, 3 దేవుళ్ళని విగ్రహారాధన విడిచిపెట్టి, మనుషులు కల్పించిన బోధలను విడిచిపెట్టి, సిద్ధాంతాలు విడిచిపెట్టి మనమంతా బయటకు వచ్చాం. ఆమె రెండో ప్రాసెస్ ఏం జరుగుతుందంటే శుద్ధీకరణ ప్రాసెస్ జరుగుతుంది. అబ్రహాము జీవితంలో శుద్ధీకరణ జరిగిందా? ఆయన పరీక్షించబడ్డాడు. ఆయన విశ్వాసము కొలిమిలో పొట్టుమ వేయబడింది. అబ్రామా, నా కోసం నీవు బలి అర్పించాలి రా అంటే బలి అర్పిస్తున్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లరా,
అక్కడ ఈ శ్రమల మార్గములోనే నువ్వు నిజంగా విశ్వాసివో కాదో తేలిపోద్ది. నువ్వు విశ్వాసి కాకపోతే పారిపోతావు. నువ్వు ఎన్నికలో ఉంటే తప్పకుండా ఆ విశ్వాస పరీక్షలో నువ్వు నెగ్గుతావు. హల్లెలూయా. అబ్రహాము నెగ్గాడా? ప్రియ దేవుని పిల్లారా, అబ్రహాము విశ్వాస పరీక్షలో నెగ్గాడు. శ్రమలు వచ్చినాయి, కొన్నిసార్లు పొరపాట్లు జరిగినాయి ఆయన జీవితంలో. భార్యని పరాయి రాజులు తీసుకెళ్ళిపోయారు. మరి అలాంటి సమయంలో దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడి అతనికి ఏం చేశాడంటే సహాయపడుతూ వచ్చాడు ఆయన. ఈ రోజున కూడా మన జీవితంలో శ్రమలు వచ్చినా, బ్రదర్ డేవిడ్ గారు, కొరత వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కరువు వచ్చినా, మరి ఇక సాగలేనని నీ జీవితంలో అనిపించినా, సృష్టికర్త మీద మనం ఆధారపడడం నేర్చుకోవాలి మనం. ప్రియ దేవుని పిల్లరా, ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను, తప్పకుండా దేవుడు రంగం మీదకి వస్తాడు. నేను పరీక్షించిన పిమ్మట చివరి క్షణంలో వస్తాడు. అబ్రహాము యొక్క పరీక్షలో దేవుడు మొదట రాలేదు, మధ్యలో రాలేదు, చివరిలో వచ్చాడు. ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, తప్పకుండా దేవుడు మన జీవితంలో ఆ చివరి అంచులో దేవుడు తప్పకుండా వస్తాడు. రంగం మీదకి వస్తాడు ఆయన. ఎందుకంటే మనల్ని గెలిపిస్తానికి, మనకి విజయాన్ని ఇస్తానికి. ఎందుకంటే మనము గెలవలేం, మనం జయించలేం, మనం విజయాన్ని పొందలేం. విజయశీలుడు, జయశీలుడు ఆయనే. ఆయన రంగం మీదకి వస్తే మన జీవితాలు అన్నీ చేయాలి అని మీకు తెలియజేస్తున్నా. హల్లెలూయా. అందుకనే భక్తిపరులు పాటలు పాడారు, ఏమని? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలుసు. పుటమ వేయబడిన తర్వాత శుద్ధ సువర్ణముగా నేను మార్చబడతాను. చూడండి, ఆ నావికుడు తప్పకుండా చివరిలో రంగం మీదకి అడుగులేసుకుంటూ వస్తాడు. ఈ మధ్యాహ్నం కూడా ఈ శోధన మార్గములో, ఈ పరీక్షల గుండా, ఈ శుద్ధీకరణ గుండా మనం వెళ్తుండగా ఎన్నడూ నిరాశ చెందవద్దు. అది ఆర్థికపరమైన ఇబ్బంది అయినా, అది శరీర బలహీనతలైనా, అది నిందలైనా, అవమానాలైనా, తిరుగుబాటు అయినా, ఎటువంటి పరిస్థితి అయినా కేవలము బలాఢ్యుడు, యుద్ధసూరుడైన దేవుని మీద మనం ఆధారపడదాం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని పిల్లారా, మూడోది చాలా ప్రాముఖ్యమైంది. రెండు, ఆయన వాక్యం చేత మనల్ని కడుగుతున్నాడు, మన పాపాలు శుద్ధీకరిస్తున్నాడు, మన యొక్క జీవితాన్ని శుద్ధ సువర్ణంగా మారుస్తున్నాడు. మూడవది చాలా ప్రాముఖ్యమైనది. ఇన్స్పెక్టర్ వచ్చి నిన్నేం చేయాలంటే, వీడు నా కొడుకు, ఈమె నా కుమార్తె, ఆమేన్ అని నీకు ముద్ర వేయాలి. ముద్ర వేయాలంటే నువ్వు సరిగ్గా ప్యాకు చేయబడాలి. నీలో ఇంకా లూజులు ఉన్నాయంటే పరిశుద్ధాత్ముడు నీకు ముద్ర వేయడంటున్నాడు ప్రవక్త. లూజ్ ఉంటే ఏదో కారిపోద్ది. అందుకని మనం సరిగ్గా ప్యాక్ చేయబడాలంటే వాక్యము చేత మనం ప్యాక్ చేయబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గడియ వర్తమానము చేత మనం ప్యాక్ చేయబడాలి. పురుషుడు ఎలా ఉండాలి, సంఘ పెద్ద ఎలా ఉండాలి, విశ్వాస ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, పాస్టర్ ఎలా ఉండాలి, ఈ కాలానికి దేవుడు ప్రవక్త ద్వారా కంప్లీట్ సబ్జెక్ట్ మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆ వాక్యం చేత ఏం చేయబడాలంటే ప్యాక్ చేయబడాలి మనం. అప్పుడే ఇన్స్పెక్టర్ వచ్చి మనకి ఏం చేస్తాడంటే సీలు వేస్తాడు. సీల్ వేసాడంటే ఇక అది రాజముద్ర లాంటిది. దేవునామానికి మహిమ కలుగునుగాక. నిన్ను ఎవ్వడూ తాకలేడు. పాతాళంలోంచి వచ్చిన ఏ దెయ్యం నిన్ను పరలోకానికి వెళ్ళకుండా ఆపజాలదని మీకు తెలియజేస్తున్నా. హల్లెలూయా. ఎన్నో విషయాలు చెప్పాలి, నేను ముగిస్తా ఉన్నాను. అబ్రహాము దేవుని విశ్వసించి వచ్చిన తర్వాత అతని పేరు మార్చాడు ఆయన.
ఏం చేశాడండి? పేరు మార్చాడు. ఏ పేరు మార్చాడు? అబ్రాము నుండి అబ్రహాముగా మార్చాడు. ఈ రోజున మనమంతా కూడా బాప్తిసం పొందిన తర్వాత, ఇందాక పీటర్ గారు చెప్పినట్టుగా, మేము ముగ్గురం ఒక తండ్రి బిడ్డలేమో అన్నాడు కదా. ఈ మాట ఎవరు చెప్పారంటే మన ప్రవక్త చెప్పాడు. నేను చార్లెస్ ఎల్లా బ్రన్హాము యొక్క కుమారుని కాదు, నేను ఎలోహిము యొక్క కుమారుణ్ణి. హల్లెలూయా. చార్లెస్ ఎల్లా బ్రన్హాము యొక్క కుమారుడు అనిపించుకోవడానికి నేను ఇష్టపడట్లేదు. ఎందుకంటే మా నాన్న త్రాగుబోతు, సారాకాశుడు. మా నాన్న పాపిగానే చనిపోయాడు. నేను ఇంకెంత మాత్రమో చార్లెస్ ఎల్లా బ్రన్హాము యొక్క కుమారుణ్ణి కాదు, నేను సృష్టికర్త యొక్క కుమారుణ్ణి అని చెప్పాడు. ప్రియ దేవుని పిల్లారా, ఎందుకంటే దేవుడు ఈ కాలములో ఆ రాజముద్ర దేవుడు ప్రవక్తతో ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ కాలానికి ఒక ప్రథమ ఫలముల పనగా ఉన్నాడు ఆయన. ఆమె దత్తపుత్రత్వంలో దేవుడు మొదటగా ఆయన్ని స్వీకరించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన రుజువు చేశాడు ప్రపంచంలో, ఆయన ఆత్మచేత ముద్రించి. ఆమె కేవలం బ్రన్హాము గారితోనే ఆ సీలేయడం ఆగిపోలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడని ఇన్స్పెక్టర్ ప్రతి గ్రామములో, ప్రతి పట్టణములో ఆయన సంచారం చేస్తున్నాడు. ఎక్కడ ఏ విశ్వాసి సంపూర్ణముగా ప్యాక్ చేయబడ్డాడు, రక్షణ ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చాడు. హల్లెలూయా. ఆ దశల ద్వారా ఎవరు నడుస్తున్నారు, ఆ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడంటే అనుదినం మనం పరిశీలన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ముద్ర పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ముద్ర లేకపోతే దేవుని యొక్క జనాంగంగా నీవు ఉండలేవు. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీ గోప్యాంగ చర్మమును నువ్వు సున్నతి చేయించుకోవాలి. ఆ యొక్క గురుతు లేకపోతే జనముల నుండి నేను కొట్టివేస్తాను అన్నాడు. ఆ మాట ఒకసారి 17వ అధ్యాయం తీయండి, ఆదికాండం. ఆ మాట కాదమ్మా, సున్నతి అనే ముద్ర పొందకపోతే చదవ ఇంకా కిందకి వెళ్ళండి. ఇంకా కిందకి వెళ్తే తన జనులలో నుండి కొట్టివేయబడును. అర్థమైందా? అబ్రహాముకి దేవుడు చెప్తున్నాడు, నీకు నాకు మధ్య జరిగిన నిత్య నిబంధనకు సూచనగా. ఆమె ఏ నిబంధనకు? నిత్య నిబంధనకు సూచనగా నీ శరీరములో ఒక గుర్తుండాలి. ఆమె ప్రియ దేవుని పిల్ల, ఆ గుర్తు ఎవరికైతే ఉండదో వాడు జనులలో నుండి ఏం చేయబడతాడంట? కొట్టివేయబడతాడు. వాడు ఇజ్రాయేలీయుడుగా గుర్తించబడడు, దేవుని జనాంగంగా గుర్తించబడడు. దేవుని జనాంగంగా గుర్తించబడాలంటే తప్పకుండా అతడి శరీరములో ఒక గుర్తును పొందుకొని ఉండాలి. హల్లెలూయా. అది పాత నిబంధన. మనం జీవిస్తుంది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో పురుషుడికే కాదు, స్త్రీకి కూడా దేవుడు గుర్తునిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పాత నిబంధనలో కేవలం పురుషుడికే గుర్తుంది శరీరానికి, కానీ క్రొత్త నిబంధనలో అయితే పురుషుడికి స్త్రీకి ఇద్దరికి దేవుడు గుర్తునిస్తున్నాడు. ఆ గుర్తు ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మ. హల్లెలూయా. శరీరానికి గుర్తిస్తానే మోషేతో దేవుడు ఏమన్నాడంటే ద్వితీయోపదేశ కాండములో, ఒకసారి నాతో తీయండి, 30వ అధ్యాయము
6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ, ఆ, ఆ. ఎలాగంటమ్మా, నువ్వు బ్రతుకుటకై, నువ్వు బ్రతకాలంటే, నీవు జీవించాలంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాని ప్రేమించున్నట్లు ఆ, ఆ, ఆ. దేనికి సున్నతి చేస్తాడంటమ్మా? శరీరానికి కాదు, నీ హృదయానికి చేస్తాడంట. ఇక ఆమేన్. ప్రియ దేవుని పిల్లారా, దీని గురించి అనేకమైన విషయాలు మాట్లాడొచ్చు, కానీ ఈ రోజున పౌలు అంటున్నాడు, మీరు చేతుల చేత చేయబడిన సున్నతి కాక హృదయానికి దేవుని చేత చేయబడిన సున్నతిని మీరు పొందాలి. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజున ఆ ముద్ర, పరిశుద్ధాత్మనే ముద్ర మన జీవితంలో ప్రతి ఒక్కరము మనం పొందుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ముద్ర లేకుండా దేవుని పిల్లలుగా మనం లెక్కించబడము, దేవుని రాజ్యములో మనం ప్రవేశించము, మన ఎడల రక్షణ సంకల్పం సంపూర్తి అవ్వదు. కాబట్టి ఈ బండారిపల్లిలో ఉన్న ఈ చిన్న వధువుకి నేను చెప్పేది ఏంటంటే, తప్పకుండా దేవుడు 3లో పరిపూర్ణుడు. ఆ 3వది ఏదో కాదు, దేవుని జీవమైన పరిశుద్ధాత్మ మనలోనికి దిగివచ్చుట. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నం ఆ పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిలోనికి దిగివచ్చునుగాక, ప్రతి ఒక్కరిని స్వాధీనపరచుకొనుగాక, ప్రతి ఒక్కరి జీవితాల్ని అగ్నితో కాల్చునుగాక, మురికి మాలిన్యాన్ని తొలగించి ఒక పరిశుద్ధమైన జీవితమును అనుగ్రహించి ఒక వాక్య వధువుగా సిద్ధపరిచి ఆయన రాజ్యమునకు కొనుపోబడునుగాక. హల్లెలూయా. ఇదేనా మన జీవితంలో జరగవలసింది? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఇక పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడిన తర్వాత ఇక మనము ఎవరు ఆధీనములో ఉండం, కానీ ఇన్స్పెక్టర్ యొక్క ఆధీనములో మనం ఉంటాం. హల్లెలూయా. ఆ ఇన్స్పెక్టర్ ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు. ఆమేన్. పాస్టర్ కాదు ఇన్స్పెక్టరు. ఆమేన్. సంఘ పెద్ద కాదు ఇన్స్పెక్టరు. ఇక దేవుడే నిన్ను పర్యవేక్షిస్తాడు, నీ అణువును ఆయన పర్యవేక్షిస్తాడు. ఆ ఇన్స్పెక్టర్ ఆధీనంలో నువ్వు ఉంటావు. ఎక్కడ దాకా తెలుసా? విమోచన దినం వరకు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఇప్పుడు అన్ని సంఘాన్ని ముద్రిస్తున్నాడు. ఏదో ఒక రోజున ఆత్మ అన్ని సంఘాన్ని విడిచిపెట్టి ఇజ్రాయెల్తో వెళ్ళిపోద్ది. ఇక ఇజ్రాయెల్లో 1,44,000 మందిని ఆయన ముద్రిస్తాడు. లెక్క చెప్పేశాడు ఆయన. ఆమేన్. అది దేవుని ముద్ర. హల్లెలూయా. ఈ రోజున మనం ఉంటే దేవుని ముద్ర కిందైనా ఉండాలి, లేకపోతే మృగపు ముద్ర కిందైనా ఉండాలి. మృగపు ముద్ర అంటే మరేదో కాదు, మన యొక్క నొసల మీద మన చేతుల మీద ఏదో చిప్పు పెట్టి అవి అంతా కాదు. ప్రవక్త అన్నాడు, ఇప్పటికే సంఘ శాఖలు మృగపు ముద్ర కిందకి వెళ్ళిపోయింది అన్నాడు. హల్లెలూయా. సంఘ శాఖలో ఉన్నాడు మృగపు ముద్ర కింద ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున ఎవడైతే అపోస్తల బోధ యుద్ధకు వచ్చాడో, వాక్యం యుద్ధకు వచ్చాడో, వాడిని దేవుడు పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆత్మ ముద్ర మనం పొందుకొని ఆయన కోసం ఎదురు చూడవలసిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. ఇంకా ఎవరికైనా ముద్ర లేకపోతే, ప్రభువా ఈ మధ్యాహ్నం నన్ను ముద్రించయ్యా, ఎందుకంటే నిత్యత్వములోంచి కాలములోనికి నేను వచ్చాను, నువ్వు ఎన్నిక చేయబడిన గుంపుగా నేనున్నాను. ఈ బండారేపల్లిలో ఈ చిన్న గుంపుని నువ్వు ముద్రించయ్యా. ఆమేన్. ఎందుకంటే ఈ బండారేపల్లిలో ఈ చిన్న గ్రామాన్ని, ఈ చిన్న సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టలేదు. విలువ ఎంతో తెలుసా? నేను ఎందుకు పరిగెత్తుకొని వచ్చానో తెలుసా? మీ విలువ యేసయ్య రక్తం అంతా. హల్లెలూయా. నా కొడుక్కి వాంతులు, విరోచనాలు, తీవ్రమైన జ్వరం, వాడు ఒక మంచం మీద, నేను ఒక మంచం మీద, మా ఆవిడ ఒక మంచం మీద ఉన్నా కూడా వాళ్ళందరిని విడిచిపెట్టి వేరేళ్ళకి అప్పచెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి మీరు చూపించండి అని చెప్పి, నేను బాగలేకపోయినా ఎందుకు వచ్చాను తెలుసా? నేను పరిచర్య చేస్తుంది ఎవరికంటే యేసయ్య శ్రీమతికి నేను పరిచర్య చేస్తున్నాను.
చాలా విలువైన పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. ఆమేన్. దేవుడు తన స్వరక్తంతో కొన్న పిల్లలు మీరు. ఆమేన్. మీకోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మీకోసమే దిగంబరగా ఆయన వేలాడదీయబడ్డాడు. హల్లెలూయా. మీకోసమే తన ఆత్మను పంపిస్తున్నాడు. ఆయన జీవమును పంపిస్తున్నాడు. మిమ్మల్ని ముద్రించి ఆయన పిల్లలుగా, దత్తపుత్రులుగా, దత్తపుత్రికలుగా స్వీకరించడానికి, ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఇంకా ఆత్మముద్ర పొందకపోతే మనం ఇప్పుడు పాడదామా? అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, నీ ఆత్మ చేత నన్ను ముద్రించి. అందరు కళ్ళు మూసుకోండి. మన సహోదరుడు సంతోషు ఆ పాటను ఆలాపిస్తూ ఉండగా, నన్ను ముద్రించు తండ్రి నీ ఆత్మ చేత అని మనం దేవుని కొనియాడదాం. హల్లెలూయా. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. జగతి పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. జగతి పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. నేనక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా యేసు దేవా నా దేవా నా యేసు దేవా. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. అపోస్తుల ప్రవక్తల పునాదిపై కట్టబడుటకు నన్ను ముద్రించావు. అపోస్తుల ప్రవక్తల పునాదిపై కట్టబడుటకు నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. నేనక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. నా రాజా నా రాజా నా రాజా నా రాజా నా రాజా నా యేసు రాజా నా రాజా నా యేసు రాజా. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. మధ్యాకాశములో నిన్ను కలుసుకొనుటకు వరుడానిలో భాగముగా ముద్రించావు. మధ్యాకాశములో నిన్ను కలుసుకొనుటకు వరుడానిలో భాగముగా ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. నేనక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొంది ఉన్నాను. నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రియుడా నా యేసు ప్రియుడా నా ప్రియుడా నా యేసు ప్రియుడా నా ప్రియుడా నా యేసు ప్రియుడా. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒకసారి చెప్పుకుందాము. చక్కనైన వాక్యాలు ఇచ్చారు. మరి సామాన్యమైన దేవుడు ఆయన. నిజంగా మరి నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ ముద్రలో ఉన్నాం కాబట్టి దేవుడు మరి విజయవాడలో ప్యాక్ చేశాడు అని ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఏం చేశాడు, ఓపెన్ చేశాడు. లూజ్ అయింది, అయినప్పటికీ ఏం చేశాడు, నువ్వు ఇక్కడికే వచ్చి ఓపెన్ అవ్వాలని దేవుడు మరి నన్ను ప్రేమించి మరి మంచి మాట చెప్పాడు. మరి ఇక ఈరోజు చాలామంది నేను చూస్తున్నాం మూమెంట్, మరి వాళ్ళు రావాలంటే వాళ్ళ హోదాకి దగ్గర వాళ్ళు ఉండాలి. హల్లెలూయా. మరి వర్తమానంలో చాలా దీనులైన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్నవారు ఉన్నారు, సంఘాలు కొద్ది మంది కలిగిన వారు ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి చాలా పెద్దవాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే నా గురంతా ఎక్కడంటే ఎవరు చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారో, ఎవరు అల్పమైన బెత్తలేము దగ్గరికి వెళ్తారో వాళ్ళని ఎతుకుతామంటానే. హల్లెలూయా. అందుకనే నేను చాలా చిన్నగా, చిన్న సంఘాలు గాను, తక్కువ మంది ప్రజలు గాను, దీనులుగా ఉన్న వాళ్ళని వెతుకుతా ఉన్నాను. అయితే మరి జోసెఫ్ తండ్రి ప్రాంతం లోపల ఉన్నాడు, ఆయన బయటికి తీసుకొచ్చినాను. హల్లెలూయా. నిజంగా మరి ఇంకా చాలా మంది వర్తమానంలో మరి చాలా దీనులు ఉన్నారు. గత కాలంలో నేను చూసినప్పుడు మరి మనుషుల్ని చూసి అయితే మరి తేజ గారు మాస్టర్ గారు వెళ్ళడం లేదు. తెనాలి ప్రాంతంలో మరి రోసే అని ఒక పాస్టర్ ఉన్నాడు. మరి ఆయన దగ్గర చాలా మంది పోరనుకుంటారు. మరి ఆయన వెళ్ళాడు, నన్ను అడిగాడు ఫోన్ చేసి, అన్నా పీటర్ అన్న మరి కొండపల్లి నుంచి పాస్టర్ గారు వస్తున్నారు, చిన్న పాంప్లెట్ అయ్యాడు అని అన్నాడు. మరి మీ దగ్గర కూడా వస్తున్నాడు ఆయన. ఆయన దగ్గర కానీ ఇంకా చాలా చాలా చిన్న చిన్న పరిచయాల్లోకి వెళ్ళి మరి వాళ్ళని వాక్యం చెప్పి ధైర్యపరిచి, హల్లెలూయా, 10 మంది ఆయన దగ్గర 10 మంది మరి 5 మంది ఎంతమంది, ఎంత తక్కువ మంది ఉంటే అంత మంచిది అనిపిస్తుంది. మరి మహబూబ్ పిన్ని గారు చాలా మంచి మాట చెప్పారు. ఆయన ఎక్కువ బరువులు ఉంటే ఎక్కువ పేడెత్తాలంట. అయితే ఎవరు అన్నారట, అరే ఆయన సంఘం చాలా పెద్దదాయి అంటే, అరే ఆయన దాని వెనక పాటలు కూడా చాలా ఉన్నాయి. అందుకని ఆయన అన్నాడు, చిన్న మంద భయపడకుడి, పరలోక రాజ్యం ఆయనకి ఇవ్వడం ఆయన చిత్తమైనది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. మరి చిన్న సంఘమే అది యేసయ్య సంఘం అని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈ యొక్క చిన్న బండారు పల్లిని ఏ పల్లిగా మార్చాలన్నది మన కర్తవ్యం. బంగారు పల్లిగా మార్చాలన్నది. పాంప్లెట్ ఇక నుంచి మీరు కోపడబాకండి, ఇది బండారు పల్లెనే నేను వేయను. పాంప్లెట్ నేను ఇక నుంచి బంగారు పల్లె అని వేస్తాను నేను. హల్లెలూయా. నిజంగా మరి చిన్న బంగారు పల్లెలో, అవునా, సరే మంచిది, మరి బంగారు పల్లె వేద్దాం. అయితే ఇక్కడ బంగారు యేసయ్య ఉన్నాడు, ఇక్కడ బంగారు వధువు ఉంది. ఇక్కడ ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా. మంచిది. మరి ఈ యొక్క 3వ వార్షికోత్సవాలు అంటే జనాలు బయట ఎవరో ఏమనుకుంటారంటే ఆ లైటింగ్స్ అంతా వేసి పెద్ద పెద్ద హంగామాలు ఉంటాయి అనుకుంటారు. మరి అయ్యారు స్టేజ్ కట్టి ఆ స్టేజ్ మీద లైట్లు వేసుకుంటా ఫోకస్ మీద ఎక్కించి అట్లంతా ఉంటే అనుకోరు చాలా మంది. పాంప్లెట్లు పెద్ద ఆలయంలో ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? ఇక్కడ సామాన్యమైన కార్యాల దేవుడు ఆయన బయలుపరుచుకుంటూ మరి 3 కూడికలు ఈ సంవత్సరంలో మరి దేవుడు మరి చక్కగా జరిగించాడు. మరి ఒక్కరే మాట్లాడతారని మేము అనుకున్నాము. అయితే 3 సేవకులు నిలబెట్టి మరి ఆయన మరి అద్భుతంగా మాట్లాడారు. హల్లెలూయా. మరి మంచిది. మరి ఇక్కడ మరి దేవుడు మాత్రమే గణపరచబడతాడని మేము నమ్ముచున్నాము. మరి ఒకరినొకరు బలపరచుకోవడానికి ప్రవక్త కుడి చేతి సామాసం అనే మరి అది మాకు చెప్పున్నాడు. కాబట్టి మాకు మరి ప్రభుతేజ పాస్టర్ గారు మరి ఆయన కుడి చేతి సామాసంగా మాకు చేయించి మరి బలహీనంగా ఉన్నప్పటికీ నేను చెప్పుకుంటే నాకే ఏడుపుతా ఉంది. బాధ ఇంత బాధ పెట్టి తీసుకొచ్చారు వారి బాధ పెడితే లోపల మనసులో మరి మెచ్చుకొనింది. అయినప్పటికీ ఆయన అన్నాడు, మీరు ఈ ఊరు వాళ్ళు కాదు, మిమ్మల్ని రక్తం పెట్టుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే రక్త సంబంధులు. మరి రాత్రి నేను మాట్లాడాను, ఆవేశం నేను మాట్లాడలేదు. మరి
ఎక్కడో మరి 500 కిలోమీటర్లు వచ్చారు, ఆయన దేవుడు పరలోకం నుంచి వచ్చారు మాట్లాడారు. నిజంగా మరి బలహీనతల నుంచి మేము రావడం కాదు, కానీ బలహీనతల నుంచి వచ్చి మన దగ్గరికి మరి ఇచ్చిన మాటని మరి నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. మరి ఇది గొప్ప కార్యం అనుకుంటున్నాను నేను. అది కొంచెం చెప్పచ్చు, చెప్పడం ఏముంది. స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేస్తే అయిపోయింది. చాలా మంది స్విచ్ ఆఫ్ చేసినారు, చాలా మంది చూసారు స్విచ్ ఆఫ్ చేసి అవుట్ ఆఫ్ కవరేజ్. వాళ్ళు చెప్పలేనప్పుడు ఎవరికి ఇస్తారు? మేడం ఇస్తారు. మేడం బాగా చెప్తారు. మరి కాదు కానీ దేవుడు మరి బలహీనంగా ఉన్నప్పుడు కూడా మరి తీసుకొచ్చి మన మధ్యలో 3 కార్యాలు, అవునా, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం. నిజంగా ఈ 3వ సంవత్సరంలో ఏం పొందుకోవాలంటే సంఘము పరిశుద్ధాత్మని ముద్ర ఉండాలి మీకు. ఒకసారి మీరు పరిశుద్ధాత్మలో ముద్రించబడ్డారంటే ఆ ముద్రలో నుంచి ఎవరు కూడా మిమ్మల్ని తీయలేరు, విడిపించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్. మంచిది. మరి ఈ సంవత్సరానికి మీ కోరికలన్నీ కూడా ముగించబడ్డాయి అనుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చిత్తంలో మరలా వచ్చే సంవత్సరంలో మనము కలుద్దామండి. ఆమేన్. మాస్టర్ ఈ సంవత్సరం అంతా వచ్చేటట్టు లేదు, ఈ సంవత్సరం అంతా కూడికి ప్రభుత్వ గారితో అయిపోయింది. ఈ సంవత్సరంలోనే మనం బాగా పిండేసుకున్నాం అనుకుంటున్నాం. అది నీరసంగా ఇచ్చిన బడ్డారపల్లికాయ మరి గూడూరు మొదట, తర్వాత వచ్చే మరి పొక్కందుల లాస్ట్లో ఆయనకి ఇచ్చిన అందుకని కొంచెం ఏం లేదు సార్, మర్చిపోలేదు ఆయన. హల్లెలూయా. మంచిది. మరి అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలోనైనా మరి నీ సేవకులను ఎంతో దూర ప్రాంతం నుంచి నడిపించి నీ పక్షిరాజు రెక్కలతో ప్రభువా మోసుకొని వచ్చి ఈ బండారిపల్లి గ్రామంలో ప్రభువా మీరు బలపరిచినందుకు వందనాలు. నిజంగా మేము ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం ప్రభువా. నీ పరిశుద్ధ ఆత్మయే జీవాన్ని ఇచ్చేది నాయనా. నీ కుమారుడను ఇంకా బలపరచండి. శారీరకంగా ఎంతో బలహీనంగా ఉన్నారు, కానీ ఆత్మ బలవంతం చేసి ఇక్కడ నడిపించింది ప్రభువా. ఇక్కడ గొప్ప కార్యముని మీరు జరిగించారు. అమూల్యమైన రక్తము చేత విడిపించబడి కొనబడినటువంటి నీ స్వజనులు ఇక్కడ ఉన్నారు ప్రభువా. నీ నిత్య సంకల్పంలో, నీ అనాది ప్రణాళికలో మీరు సిద్ధపరుచుకున్న, నిర్ణయించుకున్న ఆ మహిమలోనికి ప్రవేశింప తలపెట్టిన సంఘం ఇక్కడ ఉంది నాయన. ఆ జ్యేష్ఠుల యొక్క భాగమును మీరు సమకూర్చండి ప్రభువా. దాని కొరకు మీరు ఎన్నుకొని ఇక్కడ నిలబెట్టి ప్రభువా ప్రతిష్ఠించుకున్న నీ సేవకుడు మరి బ్రదర్ డేవిడ్ మట్టు వందనాలు ప్రభువా. ఆ బ్రదర్ని, తన భార్యను, తన బిడ్డలను, తన కుటుంబాన్ని పరిచర్య కొరకు బలపరచండి నాయనా. మరి సిద్ధపరచుతున్న ఈ ప్రాంతంలో ఉన్న వధువునంతా కూడా మీరు సమకూర్చండి ప్రభువా. బ్రదర్ కూడా ఎంతో సమస్యలో ఉన్నాడు, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు ప్రభువా తనకు ఒక నిర్ణయాన్ని ఇచ్చి మరి ఈ యొక్క 3వ వార్షికోత్సవాన్ని జరిపించడానికి ప్రభువా మీరు సంపూర్ణంగా బలపరిచినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను అయా. కుడి ఉన్న మరి బిడ్డలందరిని బట్టి వందనాలు. చాలా దీనులు ప్రభువా, దీనాత్మత కలిగిన వారు. పరిశుద్ధ మరి ఆ రాజ్యము, పరలోక రాజ్యం వారిదే అన్నావు నాయన. ఎందుకంటే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అన్నావు ప్రభువా. మరి చక్కటి ప్రజలు నాయన, వారి మధ్యలో మీరు కదలాడుతున్నందుకు నీ స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రాంతమునకు మీరు నడిపించినటువంటి జాన్పేట అయ్య గారిని బట్టి వందనాలు నాయన. తన కుటుంబంతో, తన సంఘముతో ఇక్కడికి వచ్చారు ప్రభువా. కుడి చేతి సహవాసాన్ని ఇచ్చాడు నాయన. అయా బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి పరిచర్య మీరు దీవించండి నాయన. అల్పుడును అయోగ్యుడను నన్ను కూడా మీరు బలపరిచి నడిపించారు నాయన. నాయనా నా కుటుంబంతో ఇక్కడికి వచ్చాను ప్రభువా. అయా మేమందరం సమకూర్చబడింది నీ నామ ఘనత మహిమార్థమై.
ప్రభువా నీ నామం మహిమపరచబడాలి, నీ నామం ఘనపరచబడాలి. అన్ని జనులలో ప్రభువా నీ నామం హెచ్చించబడాలి నాయన. ఈ ప్రాంతంలో నాయనా రాబోతున్నటువంటి కాలములో మరింతమైన ఆ యొక్క పరిచర్య వ్యాప్తి చెందబడాలి నాయనా. ఆ యొక్క గుడారం యొక్క తాళ్ళు సాగదీయబడాలి ప్రభువా. ఆ మేకులు ఇంకా దూరముగా నాటబడాలి నాయన. చక్కటి పరిచర్యను మీరు ఇస్తున్నారు, మేము నమ్ముచున్నాం అయా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో ఉన్నటువంటి మరి జాన్ ప్రసాద్ అయ్య గారిని బట్టి, పురుషోత్తమ్ గారిని బట్టి, అలాగే పరిశుద్ధరావు గారిని బట్టి, ఇంకా నాయన ఇంకా అనేక మంది పెద్దవారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యవనస్తులను బట్టి నీకు స్తోత్రాలు, చిన్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ముసలి వారిని బట్టి నీకు వందనాలు. ఇక్కడ వయో భేదం లేదు నైనా, ఒక్కటే ఆత్మనియమంతో నైనా మమ్మల్ని బంధించినందుకు నీకు వందనాలు. నీ నామములో ఉన్న మహిమను ప్రతి ఒక్కరికి దయచేయమని మరి విశేషంగా ఎంతో ప్రయాసపడి వచ్చి నాయనా వర్తమానం అందించిన నీ సేవకులు ప్రభుదేవ్ బ్రదర్ని బట్టి వందనాలు ఆయన. అయ్యగారు మీరు బలపరచండి. తన భార్యకు అనారోగ్యంగా ఉందని చెప్పారు, తన బిడ్డకు అనారోగ్యంగా ఉందని చెప్పారు. తాను వెళ్ళక మునిపి వారు తిరిగి లేపబడుదురుగాక, స్వస్థపరచబడుదురుగాక. ఓ వారికి నూతన బలమును మీరు ఇచ్చుదురుగాక నాయనా. మొన్నటి కన్నా, నిన్నటి కన్నా, ఈరోజు కన్నా ప్రభువా మీరు మరింత నూతనమైన బలం దయచేయండి. ఎందుకంటే పక్షిరాజు యొక్క యవనం ప్రభువా నూతన పరచబడినట్లుగా ప్రభువా ఆయా బిడ్డలను బలపరచండి. తన సంఘానికి మంచి వర్తమానం రేపు ఇచ్చినట్లు సహాయం చేయండి నాయనా. నిలబడలేకపోయినను నిలబెట్టేది నీవు, బలపరిచేది నీవు. నీ అభిషేకము కింద, నీ అగ్నిస్తంభము కింద మమ్మల్ని బలంగా వాడుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరి పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానములు మనకును సర్వలోకములో ఉన్న ఆయన పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికి షాలోమ్. మంచిది. మరి